తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యదానం నిమిత్తము నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆకర్షించబడిన దాననై ఇక్కడ నిలిచి ఉన్నాను కాబట్టి అక్కడికి నా మనసు నిలబడింది. అప్పుడు దీని గురించి దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు అని నాకు కొంచెం అర్థమైనప్పుడు దాన్ని ధ్యానించడం జరిగింది. ఆ కీర్తనల గ్రంథం నుండి దావీదు కీర్తన 27వ కీర్తనల నుండి 3వ చరణము 27వ కీర్తన. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఈ భక్తుడు దావీదు భక్తుడు తన జీవితమే యుద్ధశాల. ఆయన జీవితమే యుద్ధాలలోనే తన జీవితం అంతా కొనసాగించబడింది. బాల్యంలో ప్రారంభమైంది, గొల్యాతుతో ప్రారంభమైన యుద్ధం. అంతకంటే ముందు చిన్ననాడు గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు తోడేళ్లతో యుద్ధం, సింహాలతో యుద్ధం, ఎలుగుబంటులతో యుద్ధం. అంటే ఒక్కొక్క జీవితం ప్రారంభం నుంచి యుద్ధమేననుకుంటా. కాబట్టి ఈయన అంటున్నాడు, యుద్ధ నేర్పరి అని కూడా ఉంది దావీదుని గురించి. ఆయన కత్తి పట్టుకుని నిలబడితే 1000 మందితో సమానుడట. అంటే అంత బాగా యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యము గలవాడు. అందుకనే ఆయన ఆ సామర్థ్యం ఎలా వచ్చిందంటే, యెహోవాయే నా పక్షముగా యుద్ధము చేయవాడు అని ఎరిగినవాడు. అందుకని యుద్ధము యెహోవాదే అన్నవాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఏ రీతిగా యుద్ధానికి భయపడకుండా విజయాల దిశగా నా జీవిత పరంపర సాగిందో ఆ రీతిగా. అంటే ఈ కీర్తన ఇంగ్లీష్లో అయితే అలా ఉంది, తెలుగులోనైతేనేమో డైరెక్ట్గా యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడని ఉంది. నా దగ్గరున్న ఇంగ్లీష్ బైబిల్లో ఆ దేవుని ఆత్మచేత నింపబడినవాడు దావీదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగు రక్షణ అంటున్నాడు అని ఉంది అక్కడ. నిజమే. ఇక్కడ నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. అంటే దావీదు తన విశ్వాసాన్ని ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు. ఆయనలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో ప్రకటిస్తున్నాడు. ఆయన అక్కడ సింగులర్గా మాట్లాడుతున్నాడు, నాతో, నేను అనే మాట. కానీ అవతల దాన్ని చూపించి దండు అంటున్నాడు. దండు అంటే ఇద్దరా ముగ్గురా? ఒక సమూహం. ఒక సమూహం ఆయన ఎదురుగుండా ఉంటేనంట ఆయనకి ఏం లేదంటే అండి, భయం లేదంట. తర్వాత నా మీదికి యుద్ధము రేగినను. దండి దిగింది ఒక ఎత్తు, యుద్ధము మన మీదకి బాణాలు విసురుతూ ఉండడం ఒక ఎత్తు. కానీ ఆ బాణాలు విసరడం ప్రారంభించితే కూడా ఏమంటున్నాడంటే, దీనిలో నేను ధైర్యము విడవకుందును. అంటే నా కాన్ఫిడెంట్ అనేది చెదరదు. ఏదా కాన్ఫిడెంట్ అంటే భయం అనేది రాదు, అధైర్యపడడు. నిజంగా ఈయన విశ్వాసం అందాం. అప్పుడు దావీదుని విశ్వాసులకే విశ్వాసి, గొప్ప విశ్వాసి. అయితే మన జీవితాల్లో అసలు యుద్ధాలు ఎందుకు వస్తాయి? అసలు మన మీదకి ఎందుకు వస్తాయి? ఏబుని అడిగితే అంటాడు, నరుల కాలము భూమి మీద యుద్ధకాలం. మరి నరులు పుట్టింది జయించడానికి, నరులు పుట్టింది యుద్ధం చేయడానికి, నరులు పుట్టింది గెలిచి జయ జెండా ఎగరవేయడానికి. అంతేగాని అసలు యుద్ధం లేకుండా, పరీక్ష లేకుండా, శ్రమ లేకుండా విశ్వాసి ఏ క్లాస్ అని చెప్దాము? ఏ క్లాసులో పాస్ అయ్యారని చెప్దాం? అరే ఎల్కేజీ వాడికి కూడా మీరు పరీక్షలు పెడతారు కదా, మరి మనకి ఎల్కేజీ వాడికి కూడా పరీక్ష ఉంటుంది. అంతకంటే కింద క్లాస్ని ఏమంటున్నారండి, నర్సరీనా?
వాడికి కూడా పెడుతున్నారు. ఆ బొమ్మలో ఓరల్స్ ఏదో ఒకటి పెడుతున్నారు. అంటే నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము. యాకోబు అంటాడు, మీలో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? మీలో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇది ఇంకా కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది. యుద్ధం ఎందుకు వస్తుంది అని అంటే మీరే కారణం అంటున్నాడు ఇక్కడ. మీరే కారణం. ఇంకా బాగుంది, మీరు ఆశించుచున్నారు కానీ మీకు నరహత్య చేయుదురు. నరహత్య అంటే అసలు మేము చీమల్లే చంపము అనుకోబాకండి. మేము చీమల్లే చంపం, మా ఇంట్లో గమేషన్ వేస్తాయి చనిపోతాయి అని అనుకోబాకండి. కానీ ఒక మాటతో మనుషుల్ని పొడిచి 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 చంపేస్తారు. మత్సరపడుదురు. అంటే మత్సరం అంటే ఏమండి, ఒకళ్ళు బాగుంటే దాన్ని అసూయ కూడా అంటాం కదా. మత్సరం అనేది లోపలే మత్సరం ఎముకలనంట పిండి చేసేస్తుందంట. లోపలే ఇవి ఉండడం వల్ల నీతిని సంపాదించుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు మనుషుల మీద పుట్టిని పోట్లాడడానికి ఇష్టపడతాం. అంటే వాళ్ళకి వాళ్ళ చుట్టూరు కూడా ఒక హద్దులు నిర్మిస్తాం. అన్నీ బాగానే వచ్చు మనకి, కానీ దేవుడిని అడగటం మాత్రమే రాదంటున్నాడు ఈయన. నేనంటలా, నన్నంటే మీరు కొడతారు. మీకు అడగటం రాదంటున్నాడు ఈయన. మీకు మత్సరపడడం వచ్చు, కోపపడడం వచ్చు, పోట్లాడడం వచ్చు, నరహత్య చేయడం వచ్చు, అసూయపడడం వచ్చు, మిమ్మల్ని మీరు నాశనం చేయటం వచ్చు, కానీ యుద్ధం చేయటం మాత్రం రాదు. మీలో మీకే పోరాటాలు. మీలో మీరే పోరాడుకుని కొన్ని గెలుస్తారా అంటే గెలవరు. ఏమండి, శరీరము మనసు, ఆత్మీయ మనసు, శరీర మనసు, ఈ రెండుటికి ఏమంటారు, డంకాపోర్ అంటారా, ఏమంటారు దాన్ని, తగ్గరనమాట. అది తగ్గదు, ఇది తగ్గదు, తగ్గపోరు. అంటే ఏది తగ్గదు. శరీరమేమో పడుకో అంటది, ఆత్మేమో కుదరదు అంటది. అంటే మనుష్యులోనే ఒక యుద్ధం, ప్రక్కనోళ్ళతో కాదండి, మనుష్యులోనే ఒక యుద్ధం అనేది ఎప్పుడు ఉంటుంది. అది ఎవరికి అని అంటే విశ్వాసికే ఎక్కువగా యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధం లేనుడు విశ్వాసి కాదు. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి దేవుణ్ణి అడగలేకపోవడం విచారకరం. యుద్ధం వస్తుందని తెలుసు. ఏమండి, ఇప్పుడు మనం ఎన్నో యుద్ధాలు చూస్తున్నాం మన కళ్ళతో కూడా. చిన్నప్పుడు చూడలేదు, విన్నాము, చదివాము, రాసాం. కానీ ఇప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధం, ఏమండి, చైనా, ఎన్నో వింటున్నాం. ఇప్పుడు మన ఇజ్రాయెల్లో వింటున్నాము, మనం కళ్ళారా కూడా ఈ వీడియోస్లో చూస్తున్నాం. అవి యుద్ధాలు కాదండి. అవి యుద్ధాలంటే దేశాలు వాటి దారి వేరు. కానీ ఒక వ్యక్తిలో యుద్ధం దేనివల్ల జరుగుతుంది అని అంటే భోగేచ్ఛను బట్టి. దాన్ని మరి అచ్చ తెలుగులో ఇంకేం చెప్పాలో మరి ఇంగ్లీష్లో ఏమంటారు, ఎవరన్నా చెప్తారా మాట? భోగేచ్ఛలను బట్టి అంటే అంటే స్వార్థము కొరకు అనొచ్చా? స్వార్థము కొరకు మనల్ని మనమే యుద్ధానికి అప్పగించుకుంటాం. ఇది కొంచెం చదువుతున్నప్పుడు కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడా పోట్లాడటం వచ్చిన దానికి యుద్ధం చేయటం ఎందుకు రాదు? దేవునిని అడగలేకపోవటమే. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. అంటే ప్రతి వ్యక్తి కూడా
దురుద్దేశముతో. అంటే ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు అలా అనిపిస్తుందా ఏమండి? మనకేమనిపిస్తుంది? చాలా యథార్థంగా ప్రార్థన చేస్తున్నాం. మరి యాకోబు భక్తుడు తప్పు మాట్లాడుతున్నాడని అని అందామా? ఈయన చాలా జ్ఞాని, మంచి జ్ఞానం సంపాదించినటువంటి మంచి సహోదరుడైన. మరి ఇలాంటి వ్యక్తి అంటున్నాడు, మీ భోగములను బట్టి అడుగుతారు, మీ భోగములు మీ స్వార్థము కొరకు అడుగుతారు. అంటే ఇక్కడ చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నాడండి. ఎందుకు మనము భోగముల కొరకు అడుగుతున్నామని నేను అంటున్నాడంటే, ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో నుండి మనం ఏది కూడా తీసుకొని పోలేం. అయినను ఈ లోకం కొరకే మనం అడుగుతాం. అర్థమైందండి మాట? ఈ లోకంలో నుంచి వాళ్ళ దయ ఉంటే ఒక వస్త్రం పడేస్తారో లేదో, అవి ఏడ్చుకుంటూ ఏదోటి కనపడింది వేసేస్తారో. కానీ ఇక్కడ నుండి ఏమీ పట్టుకెళ్ళేది లేదు. కానీ అడిగేవన్నీ కూడా దేని కొరకు అడుగుతామండి? దీని కొరకే అడుగుతాం. మా పిల్లలకు ఉద్యోగాలు, మాకు ఒక ఇల్లు, మాకు ఒక మంచి కారు ఉంటే మంచి కారు, ఇల్లు ఉంటే మంచి ఇల్లు. ఏమండి? అంటే ఆశకు అంతు లేదు. అవన్నీ కూడా శరీర సంబంధమైన భోగేచ్ఛ అనేది శరీర సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది కాదు. కానీ మనము ప్రార్థనలో ప్రతీది కూడా అడిగేది ఏంటంటే, మన శుక్రవారం ప్రార్థన అదే, సాటర్డే ప్రార్థన కూడా అదే, పర్సనల్ ప్రేయర్ కూడా ఏమన్నా చేస్తారండి? ప్రభువా, నేను ఏ విధంగానైనా సరే ఇక్కడ నువ్వు ఏమి స్వస్థపరచకపోయినా పర్లేదు, ఇక్కడ ఇల్లు ఇవ్వకపోయినా పర్లేదు, ఇక్కడ ఏమీ లేకపోయినా పర్లేదు, పరలోకం మాత్రం ఉంటే చాలు అని ఈ ప్రార్థన ఎవరైనా ఒక్కరు చేస్తారు. ఇవేమి అడగకుండా మాట వినాలి. ఇవేమి అడగకుండా నా పయనము కేవలం నీతోనే, నీలాగనే అనేవాళ్ళు ఈ లోకంలో ప్రార్థన పరుల్లో ఒక్కడు కూడా ఉండడు. నేను కూడా లేను. నువ్వెట్లా ఉంటావు? కానీ యాకోబు భక్తుడు అంటున్నాడు, మంచి జ్ఞానాన్ని సంపాదించి అంటున్నాడు, మీలో యుద్ధాలు, పోరాటాలు కారణం మీరే. మీరు అడగవలసినవి, దేవుణ్ణి అడగవలసినవి అడగరు. అది అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడతారు, మత్సరపడతారు. ఏమండి? వ్యసన పడతారు. వాటి కొరకు అవసరమైతే సహోదరుల విషయంలో ఏం చేస్తామండి? ద్వేషించి నరహత్య చేసిన లిస్టులో మనం కూడా చేరుతాం. ఇది మీకు తెలియట్లేదు కాబట్టి పోట్లాడడం అనేది అది ఆత్మ సంబంధమైనది కాదు. నరహత్య చేయడం అనేది ఆత్మ సంబంధమైనది కాదు. పోట్లాడడం అనేది అది ఆత్మ సంబంధమైనది కాదు. ఇవన్నీ లేని కారణం చేతే శరీరాన్ని దేవుడు దేనికి అప్పగిస్తున్నాడండి? ఇప్పుడు దేవుడు అనకూడదు, ఇక్కడ మనమే. మీలో అందరినీ కలిపి ఈ భక్తుడు అంటున్నాడు, మీలో పోరాటాలు, యుద్ధాలు దేని నుండి కలుగుతున్నాయి? మీరే కదా కారణం. తోసేది ఎవరి మీద తోసేస్తాం? ఒక్కొక్కసారి మనుషుల మీద దోసేస్తాం, ఒక్కొక్కసారి దేవుని మీద తోసేస్తాం, ఇంటోళ్ళ మీద దోసేస్తాం. ఈ నష్టం ఎవరి వల్ల జరిగింది అని అంటే ఈ మనిషి వల్లే, ఈయన చేయటం వల్లే తోసేస్తూ ఉంటాం కదా. ఆ తోసేయటం కూడా పాపమేనండి. ఒకళ్ళ మీద నేరం మోపుతున్నామంటే అది పక్కా సాతాను మనసు. సాతానుగాడి మనసు ఏంటో చెప్పనా? తన సహోదరుల మీద నేరాలు మోపుతాడంట. మనం ఏదో గొప్పగా చూపించుకోవడానికి, మనం ఏదో ఉన్నతమైన వాళ్ళగా చూపించుకోవడానికి మన ప్రక్కన వాళ్ళు ఏం చేస్తామండి? ప్రక్కన వాళ్ళని తగ్గించి మాట్లాడతాం,
తగ్గించి మాట్లాడతాం. అందుకే మన శరీరంలో ఏమొస్తుందండి, మన శరీరంలో ఏమొస్తుందండి, యుద్ధం వస్తుందంట. అరే కన్ను మాట ఎందు, చెవి మాట ఎందు, కాళ్ళు మాట వినవు, పొట్ట మాట వినదు, ఒకటి కాదండి పోరాటాలు. అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం, ఆరోగ్యం లేని వాళ్ళ సంగతి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే మనసు చేసేటువంటి దాన్ని బట్టి, మనసు చేసేటువంటి ప్రతికూలతను బట్టి ఆ పోరాటం ఎక్కడికి వచ్చేసిందండి ఇప్పుడు. వీటిని మనమే ఏం చేసాం, మనసు నుంచి శరీరానికి ట్రాన్స్ఫర్ చేసాం. పాపం ఇదేం కొట్టుకుని చేస్తుంది కదా, తట్టుకోలేక. అరే ఏ లొంగదు, నడు వంగదు, మోకాళ్ళు వంగు, నడక రాదు, అమ్మా అయ్యా, తింటే ఆయాసం, తినకపోతే నీరసం, తింటే షుగర్ వస్తుంది, తినకపోతే లో షుగర్ వస్తుంది, కారం తింటేనేమో బీపీ వచ్చింది. ఏమండి ఎన్ని వ్యాధులు, ఎన్నిటికీ మనం దానిని పాపం పోరాటానికి అప్పగిస్తున్నాం తెలుసా. వీటన్నిటికీ కారణం ఏమండి శరీరం కాదండి, పాపం అది అమాయకురాలు మట్టి కదా. మట్టేనా, మంటికి పోరాటం నేర్పిస్తున్నాం మనం, మట్టికి యుద్ధం చేయమంటున్నాం దాన్ని. పాపం ఏం చేస్తుంది, అది బాధ తట్టుకోలేక కళ్ళల్లో నీళ్ళు, ముక్కులో చీమిడి, ఏం చేయగలం. కాబట్టి మన మనస్సు అనేది, అందుకని అంటాడు మనస్సు అనే నడుము కట్టుకో. పేతురుని అంటాడు, బాయ్ నీ పాదములకు చెప్పులు తొడుక్కో, నీ నడుము బిగించుకో. నిన్ను మేము తీసుకెళ్ళబోతున్నాం ఈ చెరసాల నుండి. దేవదూత అంటున్న మాట, నడుము కట్టుకో అంటే మనస్సు అనే నడుము అని ఉంది బైబిల్లో. మనస్సు అనే నడుము, దీన్ని నువ్వు బిగించకపోతే, మనసుకు నువ్వు కళ్ళెమ్మ వేయకపోతే, మనసును కంట్రోల్ చేయకపోతే, అది నీటి కంటే వేగంగా పరిగెడుతుందంట, గాలి కంటే కూడా వేగంగా పరిగెడుతుంది నడుము. మనసు కాబట్టి ఈ మనసు చేసేటువంటి అభ్యంతరకరమైన పరిస్థితులను బట్టి శరీరంలో పోరాటం, శరీరంలో యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి మనస్సును కట్టుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, శరీరం ఏదో అంటారు కదా, ఎద్దుకు కళ్ళెము, గుర్రమునకు కళ్ళెము చిక్కం. అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి, చిన్నప్పుడు మా ఊర్లో బుడ్డు దూడలు ఉంటే వాటి మట్టి తింటాయంట, వాటి మాకు గేదెలు లేవులేండి దేవుని దయ వల్ల. ఆ మూతికి చిక్కం పెట్టేవాళ్ళు, ఇలా అల్లేసేదో కొబ్బరాకులతో తాటాకులతోనూ అల్లి దాన్ని మూతికి కట్టేసేవాళ్ళు. అది పాప వాళ్ళ అమ్మ దగ్గర పాలు దాటాకి వెళ్ళినప్పుడే ఆ చెక్కం తీస్తారు, వీడప్పుడల్లా కూడా దాని మూతికి కట్టేస్తారు. ఒక్కొక్క పశువు బాగా ఫోర్స్గా వెళ్ళి నన్ను పొడి చేస్తుంది అనుకోండి, ఆ రెండు కాళ్ళు రెండిటికి కలిపి ఒక తాడు కట్టేస్తారు. ఈ పాపం అది నడవలేక ఇలా నడుస్తుంది నాకులాగా. అంటే ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. అయితే మనస్సును కట్టుకోవడానికి ఏ పద్ధతి వెళ్ళాలి, ఏ పద్ధతిలో వెళితే మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. పౌలు అంటున్నాడు, అయ్యా ఈ రెండు మనసుల మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నాను అంటున్నాడు. అంటే భక్తుడైన వాడికి కూడా ఈ పోరాటం అనేది తప్పదు. అంటే కంప్లీట్గా దేవుని ఆత్మతో నింపబడితే, దావీదు ముందే చెప్పాను కదా, దావీదు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, అభిషేకించబడ్డాడో లేదా దావీదు, ఏమండి అభిషేకించబడ్డాడు. అభిషేకము పొందినటువంటి దావీదు, అభిషేకం పొందటం అంటే దేవుని ఆత్మతో నింపబడటం. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన వెలుగు రక్షణ. అంటే ఈ మనస్సు అన్కంట్రోల్ కాకుండా అది వెలుగులో ఉండాలి, చీకటిలోనికి దాన్ని పంపకూడదు.
అంటే అభ్యంతరకరమైన ఆలోచన రావడంగానే ఆ చీకటిలో నుండి ఆ మనసుని ఎక్కడ తేవాలండి? ఏంటి ఆలోచన, ఏంటి దురాలోచన అని, ఏంటి ఇలా ఆలోచన వచ్చేసింది? దేవుడు పుట్టించేశాడు అనుకోకూడదు. ఆలోచన, చక్కటి ఆలోచన చెప్పాడు. ఇందాక పిల్లోడు చెప్పాడు, చక్కటి ఆలోచన చెప్పాడు. అయ్యా, నువ్వు నాకు విరోధివి కాదు, అసలు నీ మీదకి నేను యుద్ధానికి రావటం లేదు అని దేవుని మాట అంట ఆయన నోట్లో నుంచి పలికిచ్చాడంట. అంటే యోషియాని దేవుడు ఎంతో ప్రేమించాడు. భక్తుడు కాబట్టి ఆ మంచి చెడులను గ్రహిస్తాడని ఆ రీతిగా చెప్పాడు. కానీ మనుషులం కదా, మనసు ఏం చేస్తుందండి ఒక్కొక్కసారి? చంచలత్వం అంత కుదుటపడిన తర్వాత శత్రువు ఎంత నిఘా వేసి ఉంటుందో కదా యోషియా మీద. అరే, ప్రజలు బాగుపడిపోతున్నారు, లేవీయులు బాగుపడిపోతున్నారు, యాజకులు బాగుపడిపోతున్నారు, మందిరాలు బాగుపడిపోతున్నాయి, అరే ఉన్నటువంటి పట్టణం అంతా కూడా బాగుపడిపోతున్నప్పుడు ఎంత కోపం ఉంటుందండి భక్తుడి దగ్గర. పరిశుద్ధాత్ముడు ఎంతగా ఆవరించుంటాడో శత్రువు కూడా పొంచి ఉంటుందండి. సమయము కొరకు పొంచుందా లేదా? ఇప్పుడు ఎంత సులువుగా తిప్పేసిందో చూసారా? ఎంత భక్తుడు అనుకున్నామండి. అబ్బా, ఆహా, ఓహో, ఏం చేస్తున్నాడండి రాజు, ఆ బొడ్డోడైతే ఏముందండి, ఆ తల్లిని బొగుడినోళ్ళు ఉన్నారు, వాళ్ళ నాన్న బొగుడినోళ్ళు ఉన్నారు, ఏమండి, కానీ వాళ్ళ తాతను బొగిడినోళ్ళు ఉన్నారు. తీరా చూసేవి ఎంత భక్తుడైనా దాని చేతిలో ఒక్క బొంగరం తిప్పినట్టు. అందుకేనండి అంతము వరకు కాపాడుకోవడం. చాలామంది మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈరోజు చాలా బోధలలో ఏముందంటే, నువ్వు ఎప్పుడో రక్షించబడిపోయావు అంటారు. ఏమండి, యోషియా రక్షించబడలేదా? రక్షించబడిన లెక్కలో లేడా? ఏమంటే మందిరాన్ని బాగు చేసినప్పుడు కన్నీరు గార్చలేదా? ఏమంటే పశ్చాత్తాపడలేదా? వస్త్రం చింపుకోలేదా? ఏమండి మనసు ఎలా అయిపోయిందండి? మెత్తగా అయిపోయిందంట. అంటే ఎవరిని కూడా ఇప్పుడు మనసు గురించి కదా మనం మాట్లాడుకునేది. ఇంకా రాయి లేదు ఇక అక్కడ. స్మూత్ అయిపోయాడు మనిషి, దేవుని మనసు వచ్చేసింది. అయినప్పటికీ కూడా శత్రువు ఒక్క ప్రక్కనే నిలబడి ఉంటాడండి. ఆడు మరుగు చేయబడతాడు, మరుగు చేసుకుంటాడు, మనకు కనబడనీయడు. అది ఆలోచన అవ్వచ్చు, మాట అవ్వచ్చు, ఏమండి ఇంకోటి అవ్వచ్చు. కానీ చిన్ని మాటను గ్రహించలేకపోయాడు. ఆ టైంలో శత్రువు మాట వినకుండా మనసుకు ముసుగు వేస్తాడండి కదా, మనసుకి ముసుగు. ఇస్కరియోతు యోధా మనసుకు ముసుగు వేసేసాడు. ఏమని డబ్బు సంచి నీ దగ్గర ఖాళీగా ఉంది, అమ్మే నీ బోధకుణ్ణి ఒక్కసారి జాడ చెప్పావంటే మేము కనుక్కోలేకపోతున్నాం, 12 మందిలో ఎవరో మాకు తెలియట్లేదు, నువ్వు అప్పగించావంటే నీకు వెండి నాణ్యాల సంచి నింపేస్తామన్నారు. మనస్సు మీద ముసుగుపడిపోయింది. బోధకుడని లేదు, చక్కగా ఒక ముద్దు పెట్టి బోధకుడా అని పిలిచి అప్పగించేశాడు. అలా మనస్సు మీద ముసుగు అంత తేలిగ్గా పడుతుందండి. నిజంగా ఇందాక తను పోల్చినప్పుడు అహాబులాగా చనిపోవటం అంటే ఏమన్నా ఉందండి అసలు? ఏమండి, వాడు చచ్చాడంటే హ్యాపీ అనిపించింది. కానీ ఇతను ఆ రీతిగా ఆ చిన్న వయసులో తను ఇంకెంత చేసి ఉండేవాడు అంటే దేవుని ప్రణాళిక కూలిపోయిందండి. అలా చనిపోవడం దేవునికి ఇష్టమా? అది కూడా చదివించాడు కదా, కాలం రాకముందు నువ్వు ఎందుకు చచ్చిపోతావని. కాబట్టి నిజంగా మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోకపోతే, మనకి మనస్సుతో దేవుడు మాట్లాడకపోతే, అప్పుడప్పుడు విశ్వాసంతో చాలా రేర్గా మాట్లాడుతుంటాడు, చాలా వాల్యుబుల్ మాటలు మాట్లాడుతుంటాడు. తను ఏదన్నా ఒక థాట్ తనకి వచ్చినప్పుడు, ఏదన్నా క్రియ చేయాల్సి వచ్చినప్పుడు తన మనస్సులో నుంచి దేవుడు మాట్లాడతాడు తనతో. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది.
ఆ కీడులో పడకుండా, ఆ సమస్య నుంచి విడుదల. మొన్న ఈ మధ్య డిటెండ్ అయిపోతాను అనే విషయం తన దృష్టికి వాళ్ళ అధికారులు తెచ్చినప్పుడు, లెక్చరర్స్ ఎవరో తెచ్చినప్పుడు తన మనస్సులో అనుకుంటూ వస్తున్నాడంట, ఎలా 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 అని. వెంటనే మనస్సులో నుంచి ఒక మాట తనకు వచ్చేసిందంట, నువ్వు డిటెండ్ కావు అని. తెల్లారి వెళ్తే అదే న్యూస్ అతను విన్నాడంట. మనస్సు మాట వింటుంది. మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది కదా. డిటెండ్ చేయని ఆడంతు చూద్దాం అనుకున్నాడు అనుకో, అప్పుడు నిజంగానే మనంతా వాళ్ళు చూస్తారు. ఎప్పుడైతే ప్రభువా ఇలా జరిగితే ఎలాగయ్యా, ఇలా జరిగితే ఎలాగయ్యా అని చెప్పి వేదన పడటం ప్రారంభించామనుకో, ఆ మనస్సును దేవుడు ఓదారుస్తాడండి, ఓదారుస్తాడు. మనం ఎప్పుడైతే వేదన పడతామో, మనం ఎప్పుడు బాధపడటం ప్రారంభిస్తామో, ఒక 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 చెడుగు మన దృష్టికి వచ్చిందో అప్పుడు వెంటనే మన మనస్సులో వ్యాకుల పడటం ప్రారంభిస్తామో, అది చూసే దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే ఆ మనస్సాక్షిలో నుంచే మనతో మాట్లాడతాడు. ఇది మనస్సును కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఆయుధం. అది ఎలా అంటే పరిశుద్ధాత్ముడే అంటున్నాడు కదా, ఇది నా రక్షణే అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. మొదటి మాట, నేను ఎవరికి భయపడదును. ఇప్పుడు దేవుడు నాకు దారి చూపించేటువంటి వెలుగు, అంతేకాదు నా చుట్టూరు కూడా రక్షణ కవచం. నేనెవరికి భయపడతా. అందుకే అంటున్నాడు, ఎటువంటి యుద్ధము కొరకు సైన్యము పంక్తులు తీరినను నేనేమాత్రము కూడా హృదయంలో మనిషి భయపడటం కదండి, ఆ లోపల కూడా కొన్నిసార్లు మనుషులు బేకరంగా ఉంటాము, లోపలేమో చాలా భయం వేసేస్తుంది అనమాట కదా. ఎందుకు సింపుల్ అండి. నిన్న వాటరింగ్ చేస్తున్నాము, తేజ ఆ సందులోకి వెళ్ళాడు, ఒక లేడీ వాయిస్ వచ్చింది. లేడీ వాయిస్ ఏమని వచ్చింది అని అంటే, నీళ్లు పడుతున్నారా అన్నట్టు వినపడింది నాకు. అది తనకి వినబడింది. తను అనుకున్నాడు, నేనన్నాను అనుకున్నాడు. నాకేమో బయట నుంచి అనేది నేను గ్రహించాను. ఒక్క నిమిషం దద్దల్లాడిపోయింది నాకైతే. చిన్నది అది, టైం 4:45 ఏమో అవుతుంది టైంలో. తీరా చూస్తే చుట్టూ ఎవరు లేరు. అప్పుడు అనిపించింది నాకు, ఒక్క నిమిషం అలా సింగిల్గా ఉన్నప్పుడు కూడా ఏదన్నా ఒక వాయిస్ వచ్చినప్పుడు దద్దలాడిపోతాను. ఎందుకంటే కానీ ఆ భయము కాసేపటి తర్వాత, ఇప్పుడున్న భయము పావుగంట తర్వాత ఉండదు. ఎందుకనంటే నేను కలిగి ఉన్న దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు. అంటే ఒకవేళ నేను సాధారణమైనటువంటి విశ్వాసిని కాబట్టి పరిస్థితి చూడడంగానే కొంచెం భయపడటం మానవ సహజం, కానీ ధైర్యం తెచ్చుకోవటం దేవుని సహజత్వం. కాబట్టి దేవుని సహజత్వం మనం ధరించుకోవాలి. అంటే దేవుని మనస్సు మనం ధరించుకోవాలి. సాత్వికమైన నాలుక అంటాడు కదా, సాత్వికమైన మనస్సు. దేవుని గురించి వ్రాయబడింది దీన మనస్సు, ఆయన సాత్వికుడు. కాబట్టి మన జీవితాల్లో కూడా వాళ్ళు దావీదు భక్తుడు మనతో అంటున్నాడు, ఆయన నాకు వెలుగు, నాకు రక్షణ, నేనెవరికి భయపడతా అనగలుగుతామా మనం? ఏదో మేకపోతూ గాంభీర్యం చూపుతాం అంతవరకే, లోపల మాత్రం అయ్యో అమ్మోని లబలబలబలబల ఆడతాం. కానీ వాస్తవానికి ఏంటంటే సమస్య ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మనమంట భరించలేనటువంటిది మన దగ్గరికి ఆయన అడ్డుకుంటాడు. నా పిల్ల ఇంతకంటే ఎక్కువ. ఏమండి, మన పిల్లల్ని చూసినప్పుడు, చంటి పిల్లలు చూసినప్పుడు ఒక కప్పు నీళ్ళు తెస్తావా, ఒక గ్లాస్ నీళ్ళు తెస్తావా అంటాం. అదే చంటి పిల్లోడిని అరే ఒక బిందె నీళ్ళు పట్టరా అని ఎవరైనా చెప్తారా? చెప్పాడంటే అవతలోడు పిచ్చోళ్ళు లెక్క కదా. మరి మన దేవుడు అండి, మన దేవుడు మనకంటే ఎంతో శ్రేష్ఠుడు. అన్ని విషయాలలో మనకంటే ఆయన చాలా హై, మనకు అందనంత, మన వర్ణనకు అందనంత అటువంటి గొప్ప దేవుడు మనకు ఒక ఇది ఏమని ఒక ట్యాంక్ నీళ్ళు పట్టరమంటాడండి మనని.
అందుకని అంటున్నాడు, మీ భారం మీరు మోయలేరు కాబట్టి మీ భారాన్ని నా మీద వేయండి. అంటే మనం భరించలేనిది ఏది కూడా మన దగ్గరికి రాదు అనే వాస్తవాన్ని నమ్మాలి. అంటే వచ్చిన దాన్ని చూసి మనమేమనుకుంటామంటే అమ్మో ఇది నేను భరించలేకపోతున్నాను. మొన్న టీచర్ గారు కడుపులో బాధ వచ్చినప్పుడు భరించలేకపోతున్నానని ఏడుస్తున్నారు. నాకు కూడా గ్యాస్ వచ్చినప్పుడు పట్టేసి కదలలేదన్నమాట. మోకాళ్ళు వేసి ఉండడమో లేదంటే పడుకుని కదలకుండా ఉండడమో. ముఖ్యంగా ఈ స్పాండిలైసిస్ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతుంటే ఇటు తిరిగానంటే అయిపోయింది. అంటే మనిషికి అది దాన్ని చూసి మనమేమనుకుంటామంటే భరించలేకపోతున్నాను. ఎవరికైనా చెప్పేటప్పుడు భరించలేకపోతున్నానంటావు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అది భరిస్తే కానీ ఇంకొకరికి నీవు బలపరుస్తావు. నువ్వు భరించినప్పుడు బలపరచగలవు, అంతేనా? ఈ గ్యాస్ నొప్పులు ఒక్కోటి పట్టేసినప్పుడు ఒక రెక్క పట్టేస్తుంది, దాన్ని నువ్వు గుద్దాలి వెనకెవరన్నా, అదేం సెట్ అవ్వదు. కాకపోతే ఫీల్ అనమాట, అట్లా ఫీల్. కానీ ఆ సమయం వరకు కూడా చివరికి దేవా 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 అంటేనే అది తగ్గిద్ది. 1 డజను మందులు వేసుకున్నా పెగులు పాడు చేసుకుంటాం తప్పితే ఏమి లేదండి. ఏదైనా సరే మనం అనుకుంటాము డాక్టర్ల వల్ల అయిపోతుంది అనుకుంటాం. మా నాన్నగారు అయితే ఒక బోర్డు చూస్తారు, అక్కడ ఆడ ఫారిన్లో చదివి వస్తేనే ఆడు డాక్టర్, ఇండియా చదివినోడు డాక్టర్ కాదు. ఆడికి డిఎంఓ ఎండీనో అది ఉంటేనే ఆయన డాక్టరు. ఆడు ఎంబీబీఎస్ ఆడు స్టూడెంట్ లెక్క ఆయనకి. అంటే మన మనస్సు దేనిని ఆశిస్తుంది అని అంటే ఏది కూడా ఆ గొప్పోడి వైపే చూస్తుంది, అంతకంటే గొప్పోడి వైపు మన మనసు వెళ్ళదు. కానీ దావీదు అంటున్నాడు, ఆయన నాకు వెలుగు, ఓవేళ నా చీకటి అంతా తొలగించిన మబ్బు విడిపోయినట్లుగా విడిపోయినాయండి దావీదు సమస్యలు కదా. కొడుకు లేచారు, కూతురుల పరిస్థితి, ఒక్కరి పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ కూడా ఆయన భక్తుడిగానే నిలబడ్డాడు. అదే కదా విశ్వాస అంటే, భక్తుడు అంటే దావీదు భక్తుడని చెప్పొచ్చు. దావీదు అని పిలవడానికి ఎందుకో ఇష్టం ఉండదు, భక్తుడు అని పిలవడానికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. యోబు భక్తుడు కాబట్టి నేను భయపడను అంటున్నాడు. ఒకవేళ బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలుదురబ్బా. చూసారు ఎంత ధైర్యం కావాలండి ఈ మాట మాట్లాడటానికి. నా మీద ఎవరైనా ఒకవేళ శత్రువు ఎగసి నా మీద పడితే వాడేమైపోతాడంట తిరిగి, వాడే. నేను మాత్రం నా ధైర్యం విడవను, నేను భయపడను. చాలా ధైర్యం కావాలి. అందుకనే దీని గురించి ముందు మాట, దావీదు అభిషేకించబడినవాడు, అభిషక్తుడు కాబట్టి ఇంత ధైర్యంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పోరాటాల వైపు, ఈ శరీరం వైపు చూసినంత కాలము కూడా మనము వర్ధిల్లలేము ఆత్మలో. అందుకనే వాక్యం కూడా చెప్పొద్ది, ఆ శరీరాన్ని భయపెట్టేవాడికి భయపడటం సహజం, కానీ ఆత్మను శరీరాన్ని కలిపి నరకములో పడవేయవానికి మిక్కిలి భయపడుడి. అంటే శత్రువు ఏ దిక్కు నుంచి వస్తాడో, ఏ విధంగా బొగ్గ గిల్లుతాడో, ఏ విధంగా నాశనపు ఊబిలోనికి లాగివేస్తాడోనని ఆత్మలో భయం కలిగి ఉండండి. అంటే భయపడమని దాని అర్థం కాదు, కానీ ఈ రెండిటిని తీసి నరకంలో పడేసేటువంటి బలవంతుడైన దేవుడికి మిక్కిలి మరి ఎక్కువగా భయపడండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మనం యెషయా భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు, 41:12 వచనంలో, యెషయా గ్రంథము 41వ అధ్యాయము
12వ కానీ వారిని కనుగొనలేకపోవుదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుతూ నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. చాలు. ఇక్కడ అంటున్నాడు యెషయా భక్తుడు అంటున్న మాట, తన భక్తులను గురించి మాట్లాడుతూ ప్రవచనాత్మకంగా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించువారు, ఒకటేమో నిన్ను కోపపడి, రెండోదేమో నీతో వాదించి, మూడోదేమో నీతో కలహించి, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. ఎప్పుడు అని అంటే నిజంగా ప్రభువు మన కుడి చేతిని పట్టుకున్నప్పుడు, ప్రభు మన కుడి చేతిని పట్టుకున్నప్పుడు, ప్రభు మన కుడి చేయిని విడిచిపెట్టినంత వరకు కూడా ఏ యుద్ధము కూడా మనలను జయించలేదు, ఏ యుద్ధము కూడా మనలను ఆపలేదు. ఎంతమంది వ్యతిరేకులు చర్చిల్ని కూలగొట్టినా, విశ్వాసుల్ని చంపివేసిన, పాస్టర్ గారులను కుటుంబాలను హతమార్చి అవమానపరిచిన క్రైస్తవ్యం మాత్రం ఆగదు. ఒక్కరిని చంపారంటే 100 మంది మారిపోతారు. ఇది సీక్రెట్. 12 మందిలో 10 మంది, ఒకడు ఆడే చచ్చిపోయాడు అనుకో, 10 మంది ఇంచుమించు, ఒక యోహాను మాత్రమే సహజ మరణం, 11 మంది కూడా ఇంచుమించు హతసాక్షులే. 11 మంది చనిపోతే లెక్క పెట్టగలమా? మన దేశాలు ఎన్నో ఉన్నాయో చెప్తారో నాకు తెలియదు, కానీ మొత్తం దేశాలు ఎన్నో ఉన్నాయమ్మా? 3 ఏమన్నా లెక్క వేయగలమా? అసలు ఇది అంచనా వేయగలమా? 12 ఈస్ట్ అనాలా, ఈజీక్వల్ అనాలా? ఎన్ని మారినాయండి? ప్రపంచం మారిపోయింది. ఇవాళ అన్యులు మారిపోయారు, ముస్లిమ్స్ మారిపోయారు, సిఖ్స్ మారిపోయారు, ఎంతోమంది మారిపోయిన వారు ఉన్నారు. 12 మంది మరణం ప్రపంచానికి ఏమండి ఆనందకరం. ఎంతోమంది ఈరోజు మన వరకు వచ్చింది అని అంటే, మనం కూడా మారిపోయామని అంటే, వాళ్ళు ప్రాణాలకి తెగించి ప్రభువును విశ్వసించి ప్రభు కొరకు చనిపోయారంటే ఆ విశ్వాసం ఎంతో గొప్పది. ఈరోజు ఒకవేళ చావాల్సి వస్తే చనిపోతారా, పారిపోతారా? ఏమండి, పారిపోయినా వెతికి చంపుతారు. చనిపోవటమే బెటర్. ఎందుకంటే అది నువ్వు దేవుడు మన నుదుటిన దేవుని కృప ఆ రీతిగా రాసుంటే మనం ఎక్కడికి కూడా మనకి తెలియకుండానే మనం, కానీ అటువంటి గొప్ప భాగ్యం భక్తులకు వస్తుందండి. సామాన్యమైనటువంటి మనకి ఆ అదృష్ట మరణము రాదు. యోషియాకే లేదండి, చదివాం కదా ఇప్పుడే. కాబట్టి మన యుద్ధములు చేసేవాడు మన దేవుడు. అందుకనే దావీదు అంటాడు, అరే మీరు ఊరకే ఉండండి, మిమ్మల్ని ఎవరు యుద్ధం చేయమంటున్నారు, ఎవరు పారిపోమంటున్నారు, ఎవరెళ్ళి మళ్ళీ ఆ ఫరో సంఖ్య ఎక్కమంటున్నారు? నేను కదా యుద్ధం చేసేది, మీరు ఊరకే నిలిచి చూడండి నేనేం చేస్తాను. భక్తులు ప్రార్థన చేశారు. కొన్నిసార్లు ఆ దేవదూత రాకుండానే వాళ్ళు పొడుచుకు చచ్చారు. కొన్నిసార్లు దూతను పంపాడు, 180,000 మందిని ఈడ్ చేసింది అంతే. నిజంగా ఎంత అద్భుతం అంటే దేవుడు ఆ రీతిగా నిజంగా ఎప్పుడు అని అంటే ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనకు మన కుడి చేతిని అప్పగించినప్పుడు, ఆయనకు పూర్తిగా ఆయన రొమ్మున ఆనుకున్నప్పుడు ఆ రీతిగా మన కొరకు యుద్ధం చేస్తారు. ఇజ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటేశారు. ఐగుప్తీయులందరూ కూడా సముద్రంలో పడి చనిపోయారు. యుద్ధం అక్కడ స్టార్ట్ అయింది. ఆ యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుండి ఈ నాటి వరకు కూడా ఎవరు ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళందరి యుద్ధాలు కూడా దేవుడు జరిగించాడు. యెహోషాపాతును పిలిచి నీకేం జరిగింది అని అంటే, నా దేవుడు నా ప్రజల కొరకు నా కొరకు దేవుడు యుద్ధం చేశాడని చెప్తాడు.
హిజ్కియాని పిలిచామంటే నిజంగా నా దేవుడు నా పక్షముగా యుద్ధం చేశాడని చెప్తాడు. దావీదు భక్తుడిని పిలిస్తే ఆయన కూడా అంటాడు నా పక్షంగా యుద్ధం చేశాడని చెప్తారు. యోబు మీద తన 4 స్నేహితులు యుద్ధ ప్రాతిపదికన వచ్చినప్పుడు దేవుడు ఆ యుద్ధ భూమి నుండి యోబును ప్రక్కన పెట్టి అరే వాళ్ళకి నువ్వు ప్రార్థన చేస్తే బ్రతుకుతారు లేకపోతే చస్తారంటాడు. అటువంటి దేవుడు భక్తులను సిగ్గుపరిచేవాడు కాదు, భక్తుడిని సిగ్గుపరిచే దేవుడు కాదు. కానీ మనకేనంట అడగటం రావట్లేదంట. అడగటం రాదు కానీ అన్నీ చేస్తాం. అదే అంటున్నాడు యాకోబు, మీకు అడగటం రానందువల్లే మీరు పొందుకోలేకపోతున్నారు. మీకు అడగటం చేతకట్టలేదు. అసలు ఆయన మనస్సుని ఎలా గెలుచుకోవాలో మీకు తెలియట్లా. ఆయన మనస్సులో ఎలాగ స్థానాన్ని సంపాదించుకోవాలో మీకు తెలియటం లేదు. అసలు సీక్రెట్ను వదిలేసి శరీర సంబంధమైన ప్రతి ప్రయత్నాన్ని మీరు చేస్తారు. అరే ఇక్కడ డాక్టర్ బాగాలేదంటే ఇంకెక్కడ ఉన్నాడు కుట్టేయి, టక 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 నొక్కేస్తున్నారు. చదువు ఒకటి వచ్చేయటం తప్పైపోయింది. అసలు అది తప్పైపోయి నొక్కేసుకోవటం. మొన్న మేము చూసాము మున్నీకి, వీడేదో చూసి పెట్టాడు మావాడు, అసలు దద్దళ్ళు ఆడిపోయాం. ఆమె కూడా వచ్చుగా నొక్కుడు, ఆమె చూసుకుంది. 2 రోజులు 3 రోజులు కంటిన్యూగా ఏడ్చింది. చూసారా చదువు వస్తే ఎంత తప్పు వచ్చిందో. నాలాంటి వాళ్ళకి ఏముండదు, అలాంటి ఏం తెలియదు కదా. కాబట్టి మనస్సు చెప్పిన మాట వినండి. మనస్సు ఏం కోరుకుంటుంది అని అంటే నిత్యము దేవుని మీద ఆనుకోవాలని కోరుకుంటుంది ఆత్మీయ మనస్సు. ఈ శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుంది అంటే ఎవరి మీద మత్సరపడదామా, ఎవరి మీద నింద మోపుదామా, ఎవరి మీద పోరాటం చేద్దామా, ఎవరి మీద మత్సరపడదామా, ఏంటి అని దిక్కుమాలిన ఆలోచనలన్నీ కూడా కలిగిస్తాడు. ప్రార్థన చేయటం తప్ప అన్నీ కూడా మానవుడు చాలా ఈజీగా చేయగలిగినవన్నీ కూడా చేస్తాడు. అది ఏది అవసరమో అనేది విడిచిపెడతాడు. శత్రువు ఎక్కడ కూడా ఎంత బాగా ప్రయత్నం చేస్తున్నాడో చూసారా. శత్రువు ఏ విధంగా మనసుల మీద వాడు మనసుని డ్యామేజ్ చేస్తున్నాడో చూసారా. మనసుని ఎలాగా వాడు కంట్రోల్లోకి మనకి తెలియకుండానే తీసుకుంటున్నాడో తెలుసారా. ఒక విషయం తెలియటంగానే హలో 100 మందికి చెప్తాం, ఈలోపు నీరసం వస్తుంది. ఏం చేస్తామండి, ప్రార్థన మాత్రం చెయ్యో పడుకుంటా. మీకు లేదా ఆలోచన? ఏమండి, నిర్మల వాళ్ళ బావగారికి యాక్సిడెంట్ అయిందంట. నా వల్లే యాక్సిడెంట్ అయిపోయింది అక్క అని ఏడ్చేస్తుంది. నా వల్లే యాక్సిడెంట్ అయిపోయింది మా బావగారికి అని. నా పని మీద వాళ్ళ అక్కేమో ఆమెతో వెళ్ళింది, ఈయనేమో ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పడ్డాడు. కారణం ఎవరో నిర్మలానా తోసేసిందా. ఇది అంటే మనని ఏం చేస్తుందంటే ఏమంటారు, ఇది మనస్తాపానికి, శత్రువు ఏం చేస్తుందంటే మనస్తాపానికి గురి చేస్తుంది. శత్రువు కుయుక్తుంది. అప్పుడే మోకరించి ఏం చేయాలండి, విన్న వెంటనే ప్రభువా ఈ నింద నా మీదకి రానియకుండా బావగారిని కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఏడుపు ఎప్పుడు పరిష్కారం కాదు. నిర్మలాకని కాదండి, నేను జనరల్గా చెప్తున్నాను. ఏడుపు పరిష్కారం కాదు. ఆ పెయిన్ రావడం కానీ ఎక్కడొచ్చిందో అక్కడి నుంచి మొరపెట్టవచ్చు కదా మనకి. ఏమండి, మనకేమైనా సీక్రెట్ ప్లేస్ కావాలా? రహస్య స్థలానికి రా అని పిలిచాడా? ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడేనండి. అదే అడగటం రాట్లా. మనం అనుకుంటాము 4ంటికి ప్రార్థన చేద్దాంగా, అప్పుడు కానీ అడుగుదాం. ఈ అప్పుడు అడిగేలోపు అసలు ఈ మనసు నిన్ను ఎలా సిద్ధపరచుద్దంటే అసలు 4ంటికి నీకు వెసులుబాటే లేకుండా సిద్ధపరచుద్ది. ఆ టైంకి కరెక్ట్గా పిలుచుకొస్తుంది ఎవరో ఒకరిని. అదే టైంకి పిలుచుకొస్తుందండి. అయిపోయామనుకుంటాం. మనస్సును ఏ రీతిగా డ్యామేజ్ చేస్తుందో గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. అందుకని యుద్ధం అనేది, ఒకవేళ యుద్ధ దండు నా మీదకు నా ఎదురుగుండా నిలబడినా నేనేమి కూడా నా హృదయములో భయపడను. ఒకవేళ నా మీదకి ఆ యుద్ధానికి నా మీదకి ఎగసి వచ్చినా నేను
ఏమాత్రము కూడా ధైర్యము, నా కాన్ఫిడెంట్ నేను కోల్పోను. కాన్ఫిడెంట్ అనేది ఎక్కడ ఉంటుందండి? నిన్ను భయపెట్టాలన్న మనసే, నిన్ను బాధించాలన్న మనసే, నిన్ను స్థిరపరచాలన్న మనసే, నిన్ను నిలబెట్టాలన్న మనసే. కాబట్టి ఈ మనస్సును ఏమంటున్నాడండి ఇప్పుడు? కట్టు. ఆ మనసును కంట్రోల్ పెట్టు, దాన్ని బిగించు, అటు ఇటు పారిపోకుండా. అది చేసేటువంటి నిర్లక్ష్యానికి నీ శరీరము ఏమండి నరకాగ్నికి పోకుండా, ఒకవేళ ఇది మట్టికెళ్ళిపోద్దా అని అనుకుంటున్నారా? అగ్ని ఆరదు, పురుగు చావదు. వెంటనే కొత్త శరీరాన్ని దేవుడు ఇచ్చేస్తాడండి. ఇది మట్టే, కానీ అది నిలిచుండే శరీరం వస్తుంది. ఇంకా అది అక్షయమైనది కాదమ్మా, మహిమకరమైనది వచ్చినప్పుడు దేవునితో ఉంటాం. ఈ శరీరం అంటే నరకంలో పడిద్దంట. ఇది పిల్లలుగా ఊడి పడిపోతూ ఉంటుందంట నరకంలో. అమ్మయ్య అయిపోయింది అనుకునే టైంకి మళ్ళీ వెంటనే ఆ నరకంలో క్రొత్త శరీరం వస్తుందంట. దానినే అగ్ని ఆరదు, పురుగు చావదు అంట. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎందుకనంటే యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. నిజంగా ప్రభువు మనకి రక్షణ అయి ఉన్నప్పుడు ఇంకా భయపడటం ఎందుకు? ఇంకా ఏమండి, ఆయన చెయ్యడ్డం పెట్టి మొన్న అన్నాను కదా, మహోన్నతుని చాటున ఉన్నప్పుడు ఇంకా మనకి పిరికితనం ఎందుకు? ఆయన చాటుకి వెళ్ళిపోయావు కదా, ఆయన కొండ చాటుకి వెళ్తే ఇంకేముందండి? ఏమండి, కాబట్టి అర్థం కాక మనం ఏం చేస్తామంటే మత్సరపడతాం. కాబట్టి దేవుణ్ణి అడగటం నేర్చుకోండి. సమస్య వైపు చూడొద్దు. ఎర్ర సముద్రం వైపు చూశారు, మోషే ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చే, మేము మరలా వెళ్ళిపోతాం వెనక్కి అన్నారు. ప్రభు అన్నాడు, మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, మీరు ఊరికే నిలిచి చూడండి, నేను ఇవ్వబోయే రక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో అనుకున్నారు. ఎప్పుడైతే దాటారు, మొదలేశారు, యెహోవా నా బలమా, నన్ను ఎర్ర సముద్రము దాటించిన యెహోవా నా బలమా అన్నారు. దాటిని కాసేపటికే మొదలుపెట్టారు, మోషే మంచినీళ్ళు లేకుండా చేసావన్నారు. ఇంకా మన వాళ్ళందరూ ఎందుకొరకు రాయించాడంటే, మంచినీళ్ళు లేవనే వాళ్ళగా, మాంసము లేదనే వారిగా, ఏవండి మాకు పడక సుఖం లేదనే వారిగా, అందుకొరకు కాదండి. వాళ్ళందరి చరిత్రలో రాసి వాళ్ళని మన దగ్గర హీనపరచాలనే ఉద్దేశం కాదు. ఎందుకొరకు అనంటే, అది చదువుతూ ఉన్నప్పుడు గ్రహించడానికి, వీళ్ళు ఇలా చేశారా, నా జీవితంలో ఏముంది, నేనేం సరి చేసుకోవాల్సి ఉంది అని గ్రహించడానికి, వాళ్ళని దెప్పిపడడానికి, వాళ్ళని ఎత్తి చూపించడానికి కాదు. సేవకులు పండగ చేసుకుంటారు అట్లాంటి విషయాలు వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు సన్మానితులు. ఇవాళ యాకోబు సంతానము కొరకు ఒక పట్టణాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఆ ప్రజలు ఆయన సొంత ప్రజలు, మనం ఆయన దత్తపుత్రులు మనం, ఏమండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనం భయపడవలసినది దేవునికి, మన నరకంలో వేసే దేవునికి భయపడాలి. కానీ మనకున్నటువంటి శరీర సంబంధమైన ఏ సమస్యకు దేవుడు కారణం కాదని హెచ్చరిక చేస్తూ, మీ భోగేచ్ఛలను బట్టే మీ శరీరము యుద్ధానికి పోరాటానికి వెళ్ళిపోయిందని గ్రహించుకొని క్రొత్త సంవత్సరంలోనికి నూతన కృప దేవుడు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. లేచి